ఇన్ని రోజులు బూతులు తిట్టిండు కదా, సోనియా గాంధీ గారిని బలిదేవత అని, రాహుల్ గాంధీ గారిని ముద్దపప్పు అని, వాటిని కవర్ చేసుకోవడానికి ఈ రోజు చాలా కష్టపడి వాళ్ళ ప్రాపకం కోసం రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ కనిపెట్టిండు. ఇక నీకు ఎంత తెలివి ఉందో దీన్ని బట్టే చెప్పొచ్చు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీకు తెలియదు, దరిద్రం ఏంటంటే నీకు తెలియదన్న విషయం కూడా తెలియదు. నీకు ఎవడు చెప్తే ఇనవు. కంప్యూటర్ కనిపెట్టింది రాజీవ్ గాంధీ కాదు నాయన, చార్లెస్ బ్యాబేజ్ అన్నట్టు ఆయన. నిన్న నువ్వేదైతే తప్పు చేసినావు, తెలంగాణను అవమానిస్తూ, తెలంగాణ ఆత్మను అగౌరవపరుస్తూ, తెలంగాణ తల్లి ఎక్కడైతే కొలువు ఉండాలనో అమరజ్యోతి మధ్యన అంబేద్కర్ సచివాలయం నడుమ తెలంగాణ భవిష్యత్ తరాలకు, భవిష్యత్ పాలకులకు కూడా స్ఫూర్తిగా ఉండాల్సిన ఆ స్థలంలో రాహుల్ గాంధీ గారి తండ్రిని పెట్టినావు. తప్పకుండా మళ్ళీ చెప్తా ఉన్నా, సకల మర్యాదలతో మేము మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే సకల మర్యాదలతో ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తిరిగి నీ గాంధీ భవన్ కు పంపిస్తాం. అంతగానం ప్రేమ ఉంటే జూబ్లీహిల్స్ లో ఇంట్లో పెట్టుకో, లేదా ఇంకో కాడ పెట్టుకో, గానీ అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి ఉంటది. ఇది జరిగి తీరుతది, రాసి పెట్టుకోమని చెప్పి కూడా ఈ నిమజ్జనం రోజు చెబుతూ, తప్పకుండా రాష్ట్రంలో గణేష్ పండుగ జరుపుకుంటున్న మా సోదరులకు, సోదరిమణులకు, ఈ వినాయక నిమజ్జనానికి సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి, మా తమ్ముళ్లకు, మా చెల్లెలకు ఎవరైతే గణేష్ నిమజ్జనానికి